అట్లా మాట్లాడినా అట్లా చేసిన వాళ్ళకి ఎక్కువ పదవులు, మంత్రి పదవులు, ఎమ్మెల్యే లేదంటే వివిధ కార్పొరేషన్లు కట్టబెట్టి ఎంకరేజ్ చేశారు గత ప్రభుత్వం. బట్ ఇవాళ అది లేదు. వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. అంటే క్రమశిక్షణ చర్యలు అనేవి ఇమీడియట్ గా జరుగుతున్నాయి పార్టీలో అంతర్గతంగా. కాబట్టి ఇది ఒకళ్ళని చూసి ఒకళ్ళు చెడు నేర్చుకోవడం కన్నా కూడా ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇట్లా ఒక ఎమ్మెల్యేని ఇలా తిట్టారు ముఖ్యమంత్రి గారు లేదా ఉప ముఖ్యమంత్రి గారు, సో మనం చేస్తే ఇది మనకు కూడా అట్లాంటి పరిస్థితి ఎదురవుతుంది అన్నటువంటి భయం కల్పించేటువంటి ప్రయత్నాలు అయితే మా కూటమిలో ఉన్నటువంటి పార్టీల నుంచి జరుగుతున్నాయి సార్. ఇవి ముందు ముందు కట్టడి చేసేటువంటి చర్యలే ఉంటాయి తప్ప ఎంకరేజ్ చేసే చర్యలు అయితే కూటమి నుంచి ఉండవు. ఓకే, ఏంటండి కళ్యాణ్ గారి మీద కేసు మిస్యూజ్ చేస్తున్నారట పవర్ సార్ నాకు తెలిసినంత వరకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రాఫ్ ని అమాంతం, వ్యక్తిగత గ్రాఫ్ ని అమాంతం పెంచుకుంటూ వెళుతున్నటువంటి నాయకుల్ని కొందరిని కనుక ర్యాంక్ వైజ్ గా తీసుకోవాల్సి వస్తే మొదటి ర్యాంక్ లో ఉన్నటువంటి నాయకులు పవన్ కళ్యాణ్ గారు. వ్యక్తిగతంగా ఒక పిఠాపురం ఎమ్మెల్యే గారిగా, అలాగే వివిధ శాఖలకు మంత్రివర్యులుగా ఆయన తన శాఖల్లో నిరంతరం పనిచేస్తున్నాడు. గతంలో ఏ మంత్రి ఆ శాఖలు తీసుకుని ఆ స్థాయిలో పని చేయలేదు. అలాగే పిఠాపురానికి ఎమ్మెల్యేగా చేసినటువంటి ఏ ఎమ్మెల్యే గతంలో ఆ స్థాయిలో పని చేయలేదు. కాబట్టి ఆయన తీసుకున్నటువంటి ప్రజాప్రతినిధిగా ఆయన చేపట్టినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో నిరంతరం కొనసాగిస్తూ ఆయన ధర్మాన్ని ఆయన తప్పనిసరిగా చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులుగా, పిఠాపురం శాసనసభ్యునిగా ఏ ప్రమాణ స్వీకారం అయితే ఆయన చేశారో ఆ ప్రమాణ స్వీకారాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి ఆయన. ఆయనకు ఉన్నటువంటి ఇంకొక అది వ్యసనవనాలో లేదంటే ఔదార్యవనాలో తెలియదు కానీ ఆ చేతికి ఎముక ఉండదు. ఆయన దాన ధర్మాలు చేసుకుంటూ వెళ్లే వ్యక్తి. ఆయనకి ఖర్చులు ఎక్కువ ఉంటాయి. అలాగని ఆయనకి ఇంకొక అలవాటు లేదు, ఏంటంటే అవినీతి చేసేటువంటి అలవాటు లేని వ్యక్తి. ఆయన దాన ధర్మాలు చేయడానికి ఇలా ఆయన కష్టపడి సినిమాలు తీసి సంపాదించాలి కాబట్టి ప్రజలకు దాన ధర్మాలు చేయడానికి, పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధిలో ఆయన సొంత నిధులు కూడా కొంత ప్రజల కష్టాలు తీర్చడానికి ఉండడానికి, అలాగే వివిధ శాఖల్లో ఆయన తీసుకున్నటువంటి ఇప్పుడు మన్యం ప్రజలకి అవసరానికి చెప్పులు వెళ్ళినా, చీరలు వెళ్ళినా, పండ్లు వెళ్ళినా, దుప్పట్లు వెళ్ళినా ఇవన్నీ కూడా ఆయన సొంత నిధుల నుంచి వెళ్తున్నాయి. పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి అనాథ పిల్లలందరికీ నెలకు 5,000 రూపాయల పెన్షన్ ఈ రోజు వెళ్తుందంటే ఆయన సొంత డబ్బుల నుంచి వెళ్తున్నాయి. పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి వితంతువులకి ఆయన చేయాల్సినటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నారంటే ఆయన సొంత డబ్బుల నుంచి వెళ్తున్నాయి. ఇవన్నీ కూడా ఆయన సంపాదించి తీసుకొచ్చిస్తున్నాయి తప్ప ఏదో ఒక స్కాముల్లోనో స్కీముల్లోనో అవినీతి చేసి దోచుకున్న డబ్బులైతే కాదు. ఆయనకు అవినీతి చేతగా అది నేర్చుకోలేడు. ఆయనకు దాన ధర్మాలు ఉన్నాయి, వాటిని వదులుకోలేడు. కాబట్టి ఈ రెండింటిని ఇలాగే కంటిన్యూ చేయాలి అంటే ఆయన ఖచ్చితంగా ఏదో ఒక ఉపాధి మార్గంలో ఉండాల్సిన, ఆయనకు ఉన్నటువంటి ఏకైక ఉపాధి మార్గం సినిమా. ఆ సినిమా రంగాన్ని నమ్ముకొనే ఈ వ్యవస్థలో పార్టీని స్థాపించాడు. ప్రజలందరి కోసం నిలబడ్డాడు. గత 5 ఏళ్ల పాటు అవినీతి అక్రమాలకు పాల్పడ్డ వాళ్ళకు కూడా ఆయన ఆదుకున్నాడు. ఇబ్బందిగా ఉన్నటువంటి ప్రజల్ని, రైతుల్ని, వీళ్ళందరినీ ఆయన సొంత డబ్బులతో ఆదుకున్నాడు. ఇవన్నీ కూడా ఆయన సినిమాల ద్వారా తెచ్చినటువంటి డబ్బే. ఎక్కడా కూడా ప్రజల సంపదను దోచుకున్నది కాదు. ఆయనకి సినిమాలు చేయడం తప్పనిసరి. అలాగని ఆయన ఎక్కడా కూడా ఆయన విధుల్లో ఎక్కడా నిర్లక్ష్యం వహించలేదు. ఎమ్మెల్యేగా పిఠాపురం నియోజకవర్గం వెళ్ళండి, పులివెందుల నియోజకవర్గం వెళ్ళండి, రెండింటికి కంపారిజన్ చూడండి. మినిస్టర్లుగా గత ప్రభుత్వంలో చేసినటువంటి మంత్రుల యొక్క పనితీరుని బేరీజ్ వేయండి, ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి పనితీరుని బేరేజ్ వేయండి. ఈ రెండిట్లో ఎక్కడైనా సరే పవన్ కళ్యాణ్ వెనక పడ్డాడు అని చెప్పేసి 0.1% ప్రూవ్ చేయగలిగినా సరే కేసు నమోదు చేసుకోండి, మేము కూడా సపోర్ట్ చేస్తాం.